కానీ రెండు మిక్సప్ చేసేసి వాటికి స్ట్రింగ్ చేసి అందులో అటాచ్ చేసుకోవచ్చు అండి. అప్పుడు దీని అందం ఇంకా అందంగా కనిపిస్తాయండి. చాలా బాగుందండి. నెక్స్ట్ వెరైటీ మీకు సీజెడ్ స్టోన్స్లో చూపిస్తానండి. ఇప్పటి వరకు అన్కట్లో చూసారు కదా, ఇప్పుడు సీజెడ్లో చూడండి. ఇది మొత్తం వైట్ స్టోన్స్, సీజెడ్ స్టోన్స్ డైమండ్ ఫినిష్ లాగానే ఉంటాయండి. రియల్లీ బ్యూటిఫుల్. అసలు డైమండ్ పెండెంట్ చూసినట్టుగా ఉంది నాకైతే. చాలా బాగుందండి. కంప్లీట్ డైమండ్స్ లాగా ఉన్నాయన్నమాట. అవునండి. వర్క్ కూడా మొత్తం అంతా గ్యాప్ వచ్చేసి మధ్యలో ఒకటి ఎమరాల్డ్ స్టోన్స్ పెట్టేసామండి. కింద కూడా సీజెడ్ డ్రాప్స్ వేసాము. మ్యాచింగ్ హ్యాంగింగ్స్ కూడా చాలా నైస్గా చూడండి మ్యాచింగ్ అయ్యేటట్టుగా చేసాము. ఎమరల్డ్ స్టోన్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే కంప్లీట్ వైట్గా ఉండి మధ్యలో ఒక చక్కగా ఎమరల్డ్ స్టోన్ ఇవ్వడం వల్ల దాని డిఫరెన్స్ కనిపిస్తుంది అనమాట. కంప్లీట్ వైట్ అయిపోయినా సరే మనకు తెలియదు, అందులో ఉన్న డిజైన్ తెలియదు. ఎమరల్డ్ స్టోన్ యాడ్ చేయడం వల్ల ఇంకా అందంగా కనిపిస్తుంది. అండ్ ఇది సారీస్ మీదకి, డ్రెస్సెస్ మీదకి కాదు, ఈ గాగ్రాస్ మీదకి, వాటి మీదకి వేసుకోవడం కూడా కొంచెం స్టైలిష్గా ఉంది కాబట్టి ప్రిఫర్ చేయొచ్చు. ఇప్పుడు 2 rows ఆఫ్ మీరు గ్రాండ్గా కావాలంటే 2 rows ఆఫ్ ఎమరాల్డ్ చైన్ వేసుకుంటే ఇంకా గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది. సింపుల్ అంటే మీ ప్లెయిన్ గోల్డ్ చైన్లో వేసుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది. అండ్ వైట్ స్టోన్స్ కాబట్టి మనం దేని మీదగానే వేసుకోవచ్చు. దీని కాస్ట్ ఎంత అండి? ఇది 4000 రూపీస్ రేంజ్ అండి. చాలా బాగుందండి. నెక్స్ట్ ఇందులోనే సీజెట్లోనే ఇంకో వెరైటీ చూపిస్తాను. రూబీస్, ఓన్లీ రూబీస్ కాంబినేషన్లో వచ్చాయి చూడండి. వైట్ విత్ రూబీస్. ఇందులో రూబీస్ చాలా గ్రాండ్గా కనిపించేటట్టు వైట్ స్టోన్ కూడా ఎక్కువ పెట్టేసి కింద డ్రాప్ మాత్రం చాలా పెద్దగా పెట్టేసామండి. మధ్యలో కూడా దానికి మ్యాచింగ్గా ఒకటి వైట్ రూబీ స్టోన్ పెద్దగా పెట్టేసాము. హ్యాంగింగ్స్ కూడా అలానే చేసాము చూడండి. హ్యాంగింగ్స్ చాలా లాంగ్ కాకుండా షార్ట్ కాకుండా ఒక కమ్మలాగా చేయించి దానికి ఒక పెద్ద రూబీ డ్రాప్ హ్యాంగ్ చేసాము. ఓకే, ఇందాక మనం చూసింది వైట్ స్టోన్స్ అండ్ ఎమరల్డ్స్ చూసాం. ఇది వైట్ స్టోన్ అండ్ రూబీ. అండ్ డిజైన్ ప్యాటర్న్ కూడా కంప్లీట్ గా మారిపోయింది. దీనికి ఏంటంటే పెద్ద స్టడ్ ఇచ్చి చిన్న హ్యాంగింగ్ ఇచ్చారు. సో ఇది కూడా ఒక డిఫరెంట్ వెరైటీ లాగా కనిపిస్తుంది. అండ్ ఇయర్ కి చక్కగా అంటే మనకి కనిపించేలాగా ఒక పెద్ద రూబీ స్టోన్ ఇచ్చారు కాబట్టి చూడటానికి బ్రైట్ గా ఉంది. రూబీ స్టోన్ ఎప్పుడైనా సరే బ్రైట్ గా ఉంటుంది. అండ్ ఇది పెద్ద స్టోన్ ఇవ్వడం వల్ల ఇంకా బ్రైట్ గా ఉంది. చుట్టూ వైట్ స్టోన్స్ రావడం వల్ల ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. దీని ప్రైస్ ఎంత అండి? ఇది 3500 రూపీస్ అండి. నెక్స్ట్ వెరైటీ చూడండి. ఇందులో మీకు ఓన్లీ సింగిల్ కలర్ కాకుండా బోత్ కలర్ యూజ్ చేసామండి. రూబీస్, ఎమరాల్డ్. డిఫరెంట్ డిజైన్ కూడా కొద్దిగా డిఫరెంట్గా చేసాము. ఇది ఒకవైపు అన్ని వైట్ స్టోన్స్, స్క్వేర్ స్టోన్స్ పెట్టేసి, ఇటువైపు అన్ని డిఫరెంట్ స్టోన్స్ పెట్టేసి, మధ్యలో ఒక రూబీ, కింద మాత్రం గ్రీన్ డ్రాప్ హ్యాంగ్ చేసాం. కింద ఎమరల్డ్ హ్యాంగింగ్, మధ్యలో రూబీ వచ్చింది. సేమ్ ఇయర్ రింగ్స్ కూడా అలాగే వచ్చింది. అండ్ పెండెంట్ లో ఉన్న డిజైన్ ని మనకి ఇయర్ రింగ్స్ లో కూడా ఫాలో అయ్యారు. కాబట్టి కలర్ఫుల్ గా చాలా రిచ్ గా కనిపిస్తుంది, బ్యూటిఫుల్ గా. అండ్ పెండెంట్ కూడా చాలా పెద్ద సైజ్ లో ఉంది కాబట్టి మనం ఒక థిక్ చైన్ కి ఏదైనా వేసుకున్నట్టుగా అయితే నిండుగా ఉంటుంది. ఇంకా మరి ఇంకొకటి వేసుకొని అవసరం లేదన్నమాట. ఇయర్ రింగ్స్ కూడా చాలా హెవీగా లుక్, దీనికి పెండెంట్ కి మ్యాచింగ్ గా హెవీగా వేసామండి. ఇవన్నీ సీజెడ్ ప్లస్ రూబీస్ ఎమరాల్డ్ కాంబినేషన్ అండి. నెక్స్ట్ వెరైటీ మీకు ఓన్లీ గ్రీన్లో చూపిస్తానండి. మొత్తం కంప్లీట్ గ్రీన్, ఎమరాల్డ్స్కి చాలా బాగుంటుంది. ఈ వెరైటీ డిఫరెంట్ హార్ట్ షేప్ లాగా వచ్చింది చూడండి. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. అందులో గోల్డ్ అండ్ గ్రీన్ కదా, షైనింగ్ తోటి చాలా అందంగా కనిపిస్తుంది. ఇందాక మీరు అన్ని చూసినట్టు ఫ్యాన్సీ టైప్ లో వెరైటీస్ వస్తాయి. ఇవేమో కంప్లీట్ ట్రెడిషనల్ వర్క్ లాగా ఉంటుంది. పచ్చళ్ళు ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా అందంగా ఉంటుంది. షేప్ కూడా చాలా బాగుంటుంది చూడండి. చాలా స్టైలిష్ గా కనిపిస్తుంది. అండ్ మన ఇంట్లో ఎలాగో నార్మల్ గా ఒక గోల్డ్ చైన్ ఉంటుంది కాబట్టి దీన్ని ఒక చక్కటి గోల్డ్ చైన్ పెట్టుకుని వేసుకున్నట్టుగా అయితే కొంచెం బ్రాడ్ గా ఉన్న చైన్ కి ఇంకా అందంగా కనిపిస్తుంది. అండ్ ఇది గోల్డ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అనమాట. అంటే కాంట్రాస్ట్ లైట్ కలర్, ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్స్ లాగా కనిపించి ఇంకా అందంగా కనిపిస్తుంది. అండ్ మరి దీని ప్రైస్ రేంజ్ ఎంత? ఇది 2500 రూపీస్ అండి. 2500 అంటే చాలా చాలా తక్కువ. మీరు చూపించిన వాటిలో అన్నింటిలోనే చాలా తక్కువ అనుకుంటాను, కానీ అందం అంటే చూడటానికి మాత్రం ఇది చాలా అందంగా కనిపిస్తుంది. నెక్స్ట్ వెరైటీ మీకు కంప్లీట్ బ్లాక్ స్టోన్లో చూపిస్తానండి. అది కూడా చాలా బాగుంటుంది. చాలా డిఫరెంట్ వెరైటీ చూడండి. ఇది మొత్తం డిఫరెంట్, చాలా చాలా బాగుందండి. ఇవన్నీ కూడా లేటెస్ట్గా ఇప్పుడు బ్లాక్ కలర్ సీజెడ్ స్టోన్స్ యూజ్ చేసామండి. జనరల్గా బ్లాక్ స్టోన్ పెండెంట్స్ మీరు చూస్తుంటే పూసల్లాగా కనిపిస్తాయి. ఇవి పూసలు కాకుండా స్టోన్స్ వాడామండి. ఇది కొద్దిగా షైన్ కూడా కనిపిస్తుంది స్టోన్లో, మీకు మెరుస్తుంది. స్టోన్ అంతా చూడండి మొత్తం మెరుస్తుంది. కింద కూడా 3 మువ్వలు సీజెడ్ స్టోన్స్తోనే పెట్టేసామండి. వానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగుందో. చాలా బాగున్నాయండి. ఈ సెట్ అయితే చాలా అందంగా కనిపిస్తుంది, ట్రెండీగా ఉందన్నమాట. అంటే బ్లాక్ స్టోన్స్ యూస్ చేయడం వల్ల, జనరల్గా మనకు రూబీస్, ఎమరల్డ్స్ ఇవే యూస్ చేస్తాము. ఇందులో బ్లాక్ స్టోన్స్ యూస్ చేయడం వల్ల చాలా ట్రెండీగా ఉంది. అండ్ బ్లాక్ డ్రెస్ మీదకి ఇది పెట్టుకుంటే అదిరిపోతుంది. ఇంకా మల్టీపర్పస్ యూస్ మీరు బ్లాక్ బీట్ చైన్స్, ఒక 2 rows ఆఫ్ బ్లాక్ బీట్ చైన్స్ లో కూడా వేసుకుంటే కూడా చాలా అందంగా ఉంటుంది. ఓకే, అండ్ మరి దీని ప్రైస్ రేంజ్ ఎంత? ఇది 2500 రూపీస్ రేంజ్ అండి. ఓకే, దీని ప్రైస్ 2500 అంటే చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి. చాలా బాగుంది. చక్కటి పెండెంట్ కలెక్షన్స్ చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ అండి. సో సకలు చూసారు కదా, అందమైన 1 గ్రామ్ గోల్డ్ పెండెంట్స్ విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి కదా. మరి ఇది ఇవాల్టి షాపింగ్ సరిగమలు. మరొక చక్కటి బ్యూటిఫుల్ ఎపిసోడ్ లో మళ్ళీ మీ ముందుంటాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.